హాయ్ అండి. మనం ఈ చికెన్ గోంగూర ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక అన్ని ఓలుగర మసాలా వేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయినాక ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయినాక ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా ఇవన్నీ మంచిగా వేగాలండి. ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నాక ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేగాలి. ఒక 2 టీ స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. అప్పటిదప్పుడు నూరు వేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఇది అల్లం చిన్నులపాయ పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకొని ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మనం దీన్ని కలుపుకొని ముందుగా మనము కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తాలింపులో వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మూత తీసుకొని చూసుకుందాం. ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మనము కారం 2 టీ స్పూన్లు వేసుకోవాలి. చికెన్ మసాలా 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ వేసుకొని మంచిగా కూరని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో ఉంచుకోవాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా ముక్కకు పట్టిద్దండి. ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గినాక ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. చూసుకొని కూరని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము దీనిలోకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కూరని ఉడికించుకోవాలి. ఉప్పు కారం ఇవంతా ఇప్పుడే చూసుకోవాలండి. చూసుకొని మనం కూర అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకు చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. శుభ్రం కోసుకొని నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. లేకపోతే ఇచ్చుకుంటుంది. మనం కడిగిన గోంగూర ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఆయిల్ పోసుకుందాం. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. కొన్ని వాటర్ పోసుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాము. మనం పొయ్యి మీద పెట్టి ఉడుకుతుందండి మనకి గోంగూర. ఈ చికెన్ గోంగూర చాలా బాగుండిద్ది. చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. ఇదిగో మనకి పక్కన చికెన్ కూడా దగ్గర పడిందండి. కూర మనకు ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము గోంగూర చూసుకున్నాము. గోంగూర కూడా మనకు మంచిగా ఉడికింది. ఈ విధంగా ఉడకాలండి. కానీ మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లేకపోతే గోంగూర ఊరకనే అడుగంటుకునిద్దండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మంచి గోంగూర పులుపు ఉండిద్ది కాబట్టి సరిపోయినంత వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. మంటని కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం నాకు వేసిన మసాలాలు ఇవన్నీ మంచిగా బాగా సరిపోయిందండి.
ఇక ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకుందాము. పక్కకు పెట్టుకొని పప్పు గుత్తి తీసుకొని మెత్తంగా రుబ్బుకోవాలి. గోంగూరని మెత్తగా రుబ్బుకొని పప్పు గుత్తి తీసి పక్కన పెట్టి మనం ఏదైతే చికెన్ ఉడికిందో చికెన్ని చూసుకోవాలి. చికెన్ని చూసుకొని ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న కూర ఈ చికెన్ గోంగూర బగారా అన్నంలకు కానీ బిర్యానీలకు కానీ వైట్ రైస్లకు కానీ చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. చికెన్ గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా అంత బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనకి చికెన్ కూడా దగ్గర పడిందండి. ఈ రుబ్బు పెట్టుకున్న గోంగూర మనం చికెన్లో వేసేసుకుందాం. చూడండి దగ్గర పడిపోయిన కూర ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగుండిద్దండి చికెన్ గోంగూర. ఈ విధంగా వండుకోండి, చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా లేవండి, మొత్తం ఇనికిపోయింది. ఇప్పుడు ఈ కూర తీసి మనం చికెన్లో వేసేసుకున్నాము. చికెన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కూరని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఎంత బాగా వచ్చిందో చికెన్ కూర గోంగూర, చికెన్ గోంగూర. ఇప్పుడు మనము మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని చూసుకుందాం. ఇప్పుడు బాగా ఉడికింది. ఆయిల్ కూడా మొత్తం పైకి తేలిపోయిందండి. ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ బంద్ చేసుకుందామండి. ఇంతే, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉన్నది, చాలా బాగున్నదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనము ఈ కూరని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. గిన్నెలోకి తీసుకుందాము. ఈ చికెన్ గోంగూర ఎవరైనా పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుండిద్ది, సూపర్ టేస్టీగా కూడా ఉండిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినండి, చాలా బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.